గన్నవరం జనసాంద్రమైంది. వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ వేసిన నామినేషన్కు నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు. గెలిపే ధీమాగా మూడోసారి గెలుస్తామనేటువంటి దృఢ సంకల్పంతో వంశీ నామినేషన్కు హాజరయ్యారు. ప్రస్తుతం వంశీ మనతో ఉన్నారు. సార్, నిన్నట్టు వేసినటువంటి నామినేషన్లో మాత్రం రాసి పెట్టుకోండి వంశీని గెలవనివ్వనంటూ కూడా మాట్లాడారు. మీ నామినేషన్ చూస్తే మాత్రం ప్రజలు కావచ్చు, అటు నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాలను కూడా పోటెత్తున్నారు. మూడోసారి వంశీని గెలిపించుకుంటామన్నారు. మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఇంతకుముందు కూడా ఈ జిల్లాలో ఒక ఆయన ఉండేవాడు, బాగా గొప్ప ఇంటి పేరు. ఆయన రాసి పెట్టుకోండి అని చెబుతుండేవాడు. ఆయన ఏమైపోయాడో చూసాం. అట్లాగే ఈ రాసి పెట్టుకోండి వాళ్ళు వీళ్ళందరూ ఏంటి ఏం కాదు. కానీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఈసారి ఎగరబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇది ఎటువంటి శషబెషలు లేని విషయం. దీని మీద ఆర్గ్యుమెంట్లు, టాపిక్లు ఏం లేవు. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల సంగతి పక్కన పెట్టేది, టీడీపీ మాత్రం ఒక 3 నియోజకవర్గాల కోసం ఒక వర్క్షాప్ నిర్వహించింది. మీది దేవినేని వంశీది, అలాగే గుడివాల కొడాల నాని గురించి. మీ ప్రాంతాల్లో స్పెషల్ వర్క్ చేసి ఎట్టి బస్సులు మీరు గెలవకూడదు అనేటువంటి వ్యూహంతో వెళ్తుంది. దానికి ఏమంటారు కూటమి మీద? ఇప్పుడు గుడివాడలో కొడాల నాని గారిని కానీ, గన్నవరంలో నన్ను కానీ చంద్రబాబు, లోకేష్ కాదు ఓడించగలిగింది. ఇక్కడ ప్రజలు ఓడించాలి. ఇక్కడ ప్రజలు కోరుకుంటే మేము గెలుస్తాం. ఇక్కడ ప్రజలు కాదనుకుంటే ఓడిపోతాం. అంతేగాని చంద్రబాబు, లోకేష్ కాదు. వాళ్ళకంత దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబుకి, లోకేష్కి ఒకడు గుడివాడ, ఒకడు గన్నవరం పోటీ చేయొచ్చుగా. ఒకడు కుప్పం, ఒకడు మంగళగిరి ఎందుకు? అంత పోటుగాళ్ళు అయితే అవునా కాదా? బాబు కొడుకులు ఇద్దరికి మా ఇద్దరిని వేసేస్తామనే కాన్ఫిడెన్స్ ఉంటే నన్ను, కొడాల నాని గారిని, బాబు కొడుకులిద్దరు ఇక్కడికే రావచ్చు కదా. ఒక డైరెక్ట్గా గుడివాడ, గన్నవరమే రావచ్చుగా. ఎక్కువ దూరం కూడా తిరగవసరం. ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటాయి. ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ దిగి వెళ్ళిపోవచ్చు ఎక్కడికి కావాలన్నా. అంత ధైర్యం దమ్ము ఉంటే ఇక్కడికే రావచ్చు కదా. ఒకడు మంగళగిరి, ఒకడు కుప్పం ఎందుకు బోర్డర్లో? ఇటీవల టీడీపీ అంతర్గత సమావేశం వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఎన్ఆర్ఐలు దింపుతున్నారు, కొన్ని కుటుంబాలు మేనేజ్ చేద్దాం, ఓటర్లు వెధవలు, వాళ్ళకి డబ్బులు ఇస్తే మాట వింటారంటున్నారు. నిజంగా డబ్బులు ఇస్తే చెప్తే ఓట్లు వేసే పరిస్థితి ఉందా? పరిపాలన బేరీజు వేసుకుంటారు అంటే చాలామంది ఇక్కడ బాగా చదువుకొని అమెరికా వెళ్తారు. అక్కడ వీళ్ళందరూ ఏం పనులు చేస్తారో మనకు తెలుసు కదా. అమెరికా వెళ్ళి ఏం చేస్తారు వీళ్ళంతా? ఎన్ఆర్ఐలు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు వచ్చి ఇక్కడ జనాన్ని ఎదవలంటారు. అంటే ఎటువంటి మానం మర్యాద లేని, సంస్కారం లేని సన్నాసులు వాళ్ళు, దౌర్భాగ్యులు. వాళ్ళ గురించి వాళ్ళ టాపిక్ అవసరంలా. కూటమికి సంబంధించి 3 పార్టీలు కూడా ఉమ్మడి మేనిఫెస్టో ఇప్పుడు రిలీజ్ చేయలేదు. ఒకవైపున బీజేపీకి సంబంధించి ముస్లిం రిజర్వేషన్లో ఒక విషయాన్ని చెప్తుంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లిం ఓటర్లు ఉన్నారు, మీ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఉన్నారు. కానీ చంద్రబాబు ఆ రిజర్వేషన్ రద్దు అంశాన్ని కనీసం ఖండించడం కాదు కదా, లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు. దాన్ని ఎలా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు గారు అంత పచ్చి అవకాశవాది, రాజకీయాల్లో అంత దౌర్భాగ్యంగా అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకుడు ఎవరిని చూడలేము మనం. గతంలో చూడలే, భవిష్యత్తులో కూడా చూడలేం. ఎందుకు చెబుతున్నానంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది, రాష్ట్రం విడిపోలేదు. చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ నడుపుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడ్డారు. రాష్ట్ర విభజన మీద నీ ఒపీనియన్ చెప్పు, లేకుండా తెలంగాణలో నడవటానికి ఒప్పుకోము, నీ పాదయాత్ర నడవనేమో అని తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు అడ్డం పడ్డారు. అప్పటికప్పుడు కృష్ణమాదిగ గారిని పిలిచి బతిమలాడుకొని కాళ్ళు పట్టుకొని, నేను పెద్ద మాదిగనవుతాను, రిజర్వేషన్లు చేపిస్తాను, ఏబిసిడి వర్గీకరణ చేపిస్తాను అని ఒక డప్పు తీసి మెడగట్టుకొని ఈయనే డప్పు కొట్టేసి కృష్ణమాదిగ గారిని పక్కన పెట్టుకొని తెలంగాణలో వాళ్ళని అడ్డం పెట్టుకొని నడిచి ఆంధ్ర వచ్చాడు ఈయన. అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మీద నీ విధానం చెప్పు అంటే వాళ్ళకి విధానం చెప్పలేక ఏ రకంగా తెలంగాణలో పాదయాత్ర నడిపించాలని దానికి అడ్డంగా ఎంఆర్పిఎస్ని పెట్టుకున్నాడు ఆయన. వచ్చి 1 సంవత్సర కాలం ఈ రాష్ట్రంలో అతిపెద్ద మాదిగని నేనే అని మెడలో డప్పు వేసుకు కొట్టాడు. 2014లో అధికారంలోకి వచ్చాడు. 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఏనాడైనా ఎంఆర్పిఎస్ రిజర్వేషన్లు ఆయన మాట్లాడా? కనీసం కృష్ణమాదిగ గారిని రాష్ట్రంలోకి రానిచ్చాడా? కృష్ణమాదిగ గారిని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఆయన మీద నిషేధం విధించాడు.
ఆయన మీటింగ్ పెడతానంటే నువ్వు మీటింగ్ కూడా పెట్టడానికి లేదు, మా రాష్ట్రం రావడానికి వీలు లేదని చెప్పాడు. అంటే మీకేమర్థమైంది? అధికారంలోకి రాకముందు ఏం చెప్పాడో అధికారంలోకి వచ్చినాక ఆయన పూర్తి వ్యతిరేకం చేశాడు. అట్లాగే ఒకరోజు మద్య నిషేధం విధించండి అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మద్య నిషేధం విధించండి, యువత చెడిపోతుంది అంటాడు. సరే, జగన్ గారు ఏమంటాడు? నిషేధం అనేది ఒకటే రోజు విధించేది కాదు, రేట్లు పెంచాలి, తాగటానికి డబ్బులు లేకుండా ఉండే పరిస్థితి చేయాలంటే ఎక్కువ ధరలు పెడితే తాగకుండా ఉంటారు, అట్లా నెమ్మదిగా చేసి దాన్ని తగ్గించాలి. లేకపోతే మన పక్కన ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడులోనో కర్ణాటకలోనో పాండిచేరిలోనో వీటన్నిటిలో ఉంది కాబట్టి స్మగ్లింగ్ జరిగి ఇదంతా ఇబ్బంది అవుతుంది అని రేట్లు పెంచుతా, షాపులు తగ్గిస్తా, వినియోగం తగ్గిస్తా వస్తున్నారు. అది కరెక్టే కదా, ఒక పాలసీని ఒక డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. మళ్ళీ సాయంత్రానికి ఈయన ఏమంటాడు? తమ్ముళ్ళు నేను నారావారి సారాన్ని చౌకగా నాణ్యమైన సారాన్ని తెస్తాను తమ్ముళ్ళు, చౌక ధరలకు తెస్తాను, బాగా ఎక్కువ తాగండి అని చెబుతాడు. ఒక పక్కనేమో నువ్వెందుకు అమ్ముతున్నావు, నువ్వు తగ్గించాయంటాడు. ఇంకో పక్కనేమో నేను చౌకగా మంచిది తెస్తానని చెబుతాడు. అట్లాగే వాలంటీర్లు ఆడవాళ్ళని తలుపులు కొడుతున్నారని భర్త లేనప్పుడు వెళ్ళి మూటలు మోసే ఉద్యోగాలని, వాళ్ళు దొంగలని, దేశద్రోహులని, ఏదో వాళ్ళు డేటా స్మగ్లింగ్ చేస్తున్నారని ఏదేదో చెబుతాడు. మళ్ళీ ఉన్నట్టుండి వాలంటీర్లు మీరు భయపడబాకండి, మీకు నేనున్నాను, మీకు నేను వచ్చి 10,000 జీతం చేస్తానంటాడు. ముందు రోజేమో వాళ్ళని పీకేస్తానంటాడు, తర్వాత రోజు మీకు 10,000 జీతం చేస్తానంటాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల మూలాన చేయూతో, చేదోడో, ఆసరానో, ఈ పెన్షనో వీటన్నిటి మూలాన కూడా రాష్ట్రం శ్రీలంకలాగా అప్పుల పాలైపోయింది, నాశనం అయిపోయింది, దౌర్భాగ్యం అయిపోయింది అంటాడు. మళ్ళీ మరుసటి రోజు వచ్చి నేను ఇంతకన్నా డబుల్ ఇస్తా, ట్రిపుల్ ఇస్తా, 4 రెట్లు ఇస్తా, 5 రెట్లు ఇస్తా, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 అని తిరుగుతూ ఉంటాడు. ఏం చెప్పాలి ఆయన్ని? ముందు రోజు ఒకటి చెబుతాడు, తర్వాత రోజు ఒకటి చెబుతాడు. ఆయనకి మానసికంగా స్థిమితం లేదు. 75 ఏళ్ళ వయసు వచ్చింది పాపం. అల్జీమర్స్ డిసీజ్ ఉంది, నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఆయన ఏం చెప్పాడో మర్చిపోతాడు. మీరు చూడండి, కావాలంటే ఒక 100 కాగితాలు పెట్టుకుంటున్నాడు మాట్లాడేటప్పుడు. 100 కాగితాలు పెట్టుకొని అది చూడండి గుర్తు రావట్లే అని టాపిక్. ఇంకొకటి, ఈ చెయ్యి పోయింది, కుడి చెయ్యి. మైకేల్ జాక్సన్ లాగా మైక్ ఒకటి మెడకు తగిలించుకొని ఆంధ్ర మైకేల్ జాక్సన్ లాగా ఈ కాగితం చూసి ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. పొద్దున ఒకటి మాట్లాడతాడు, మధ్యాహ్నం ఒకటి మాట్లాడతాడు, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు. ఆయన మాటలకు ఎటువంటి విశ్వసనీయత లేదు. సీఎంపై అటాక్ జరిగింది మీ నియోజకవర్గం రావడానికి ముందే. ఆ రోజున చూసాం, వెల్లంపల్లికి కూడా గాయమైంది, సీఎం కూడా బలమైన గాయమైంది. అయితే ఈ అంశాన్ని రాజకీయంగా పక్కన పెడితే ఒక మనిషికి దాడి జరిగినప్పుడు దేశం మొత్తం కూడా స్పందించి అయినప్పుడు కూడా వెల్లంపల్లిని ముఖ్యమంత్రిని అవహేళన చేస్తూ నటిస్తున్నారంటూ, కావాలి రాయేసుకున్నారంటూ అనేక మాటలు అన్నారు. దాని గురించి ఏమంటారు? అంటే చంద్రబాబు గారు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. ఆయన ఏది చేసినా కమ్మగా ఉంటుంది, బాగా సమ్మగా కమ్మగా. అదే వేరే వాళ్ళు ఏమైనా చెప్పారనుకో, అది కాదంటాడు ఆయన. ఆయన మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా మనం. ఎన్టీ రామారావుని నీచుడని, దుష్టుడని, ముండల ముఠాకూరని, లేకపోతే స్త్రీలోళ్ళని 100 బూతులు తిట్టి చెప్పులేసి దండేసి చంపేసి తర్వాత చచ్చిపోయినాక మళ్ళీ దండలేసేది ఈయనే. చంపేసింది ఎవరు? ఎన్టీ రామారావుని. పదవి నుంచి దించేసింది ఎవరు? చెప్పులేసింది ఎవరు? ఎన్టీ రామారావు గారి మీద. ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసి మానసిక శోభకు గురి చేసి ఆయన్ని చంపేసింది చంద్రబాబు నాయుడు. ఆయన చావుకు కారణమైంది చంద్రబాబు నాయుడు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏమంటాడు? ఆయన విగ్రహాలు పెడతాడు, వెళ్ళి రామారావు గారు అంత గొప్పాడు ఇంత గొప్పాడని రోజు దండేసి అహో ఆంధ్ర భోజాన్ని ఒక పాటలు అంకించుకుంటాడు. మీకేమన్నా అర్థమవుతుందా? చంపేది ఆయనే, చంపించేది ఆయనే. చాలామందిని చంపించాడు రాష్ట్ర చరిత్రలో. మీకు అనేక వీడియోలు దొరుకుతాయి, యూట్యూబ్లో చూడండి. మళ్ళీ తర్వాత దండేస్తాడు వెళ్ళి. ఇప్పుడు గద్దరన్న ఉన్నాడు, ఆయనకి వెన్నులో బుల్లెట్ తగిలింది. ఎవరు ప్రభుత్వంలో తగిలింది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా గద్దర్ గారికి వెన్నుపూసలో బుల్లెట్ దిగింది. కొన్ని తీశారు, ఒకటి మిగిలిపోయింది. ఆయనే కదా ముఖ్యమంత్రి. మళ్ళీ తర్వాత వెళ్ళి దండేస్తాడు, సింపతి ప్రకటిస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందొక మాట వెనకో మాట మాట్లాడతాడు. ఫైనల్గా మీరు చంద్రబాబుని అవుట్డేటెడ్ పొలిటీషియన్ అంటున్నారు. ఆయన మాత్రం ఇంకా నేను 20 ఏళ్ళు 25 ఏళ్ళు కుర్రోళ్ళు ఆలోచించగలను, ఒక 20 ఏళ్ళు తర్వాత ఏం జరుగుతుందో ఊహించి చెప్పగలను, దానికి సంబంధించి ప్రణాళికలు ఇస్తున్నారు. ఈసారి గెలిపిస్తే విజన్ 2040, 2060 ఇలాంటివి కనిపెడతానంటున్నారు. దానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా, 2 సార్లు గెలిపించారు కదా రాష్ట్ర ప్రజలు.
ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు చెప్పు? తల్లికి అన్నం పెట్టినాడు, పిన్నమ్మకి బంగారపు గాజులు పెడతానన్నా అంట. అట్లా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 2 సార్లు గెలిచి ఇప్పుడు దాకా ఏమీ చేయనాడు, మళ్ళీ చేస్తానన్నా అంట. ఆడు కొంగల మల్లయ్య కథలాగా ఉంది. ఆడు ఒకడు కొండ మీద కూర్చొని నీలంటాడిని నాలంటాడిని బెదిరిస్తూ ఉంటాడు. రే కోటింగ్ ఇస్తా, ఇటు వచ్చారంటే కాళ్ళు ఎరగొడతా, అది ఇది అంటుంటాడు. మనం భయపడి వెళ్ళిపోతుంటాం. మరుసటి రోజు ఎవరో వెళ్ళి ఏంటి రోజు అందరిని బెదిరిస్తున్నాడు అని చెప్పి రారా కిందకి అంటాడు. అంటే ఆడు రాడు. వచ్చానంటేనా నేను లేస్తే మగాడిని కాదంటుంటాడు. లే అంటాడు వీడు. నేను లేస్తే మగాడిని కాదని చెబుతున్నాను కదరా ఏంట్రా అంటాడు. తీరా చూస్తే ఆడు లేవటానికి 2 కాళ్ళు ఉండవాడికి. అట్టా చంద్రబాబు ఆ కొంగల మల్లయ్య ఒకటే. చివరిగా నామినేషన్ వేశారు కదా నియోజకవర్గ ప్రజలు. లేస్తే మగాడిని కాదు, నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు. నువ్వు చేసింది ఏంటో చెప్పబ్బా. ఇప్పుడు దాకా ఏం చేసావు? పేద ప్రజలకు ఏం చేసావు? ఏం చేయలేదు కదా. 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు కొత్తగా నువ్వు చేసేది ఏముంది? నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు చివరిగా? 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. ఈసారి మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో వంశీ రాకముందు నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు ఎన్ని ఉన్నాయి, వంతెనలు ఎన్ని ఉన్నాయి, లేకపోతే బ్రహ్మలింగం చెరువు రిజర్వాయర్ చేయడానికి డబ్బులు ఎవరు శాంక్షన్ చేయించారు, రామర్పాడు వంతెన ఎవరు శాంక్షన్ చేయించారు, మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఎవరు రైతులకు డబ్బులు ఇప్పించారు, లేకపోతే ఎయిర్పోర్ట్లో భూ సమీకరణ ఎవరు చేశారు, ఆ సమస్యల పరిష్కారానికి ఎవరు పనిచేశారు, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్న నిర్వాసితులకు ఎవరు న్యాయం చేసి డబ్బులు ఇప్పించటమో లేకపోతే ఇళ్ళు ఇప్పించటమో ఇవన్నీ కూడా ఎవరు చేశారు. 25,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇవన్నీ మేము చేసిన పనులు కదా. కరోనా అప్పుడు సొంతంగా డబ్బులతో పనిచేసాం. 20 సంవత్సరాల నుంచి సొంత డబ్బులతో పనిచేస్తున్నాం. ఎన్నికలకు ముందు సూట్ కేసు సర్దుకొని ఒక 6 నెలల ముందు వచ్చి ఎన్నికలు అవగానే పారిపోయే బ్యాచ్ కాదు కదా. మా ఊరు ఇక్కడే ఉంది, మేము పుట్టిన ప్రాంతం ఇక్కడే ఉంది. మేము ఎక్కడే పారిపోయే బ్యాచ్ కాదు. విజయవాడలో పోటీ చేసినా ఓడిపోయినా కూడా ఈ ఆఫీస్ ఇక్కడే నడిపాం, ట్రస్ట్ నడిపాం, సర్వీస్ చేస్తున్నాం కదా. అదే కంటిన్యూ అవుతుంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కంచుకోట, వంశీ కంచుకోట చూద్దురు కదా మీరు ఒకసారి. ఇవన్నీ చూద్దురు కదా. ఈసారి ఎన్నికల తర్వాత వస్తుంది కదా. ఇప్పుడు ఏం చెబుతారంటే మా బొమ్మ పెట్టుకు గెలిచాడు వంశీ అంటారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడున్న ఆయన అభిమానులు మొత్తం అంటారు చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకు గెలిచారంటారు. చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకుని చంద్రబాబు నాయుడు కొడుకు పుత్రరత్నం ఉన్నాడు కదా లోకేష్, వాడే గెలవలేదు కదా. ఇంకా నేను గెలిచేదేంటి? చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టుకుని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేషే గెలవనప్పుడు మళ్ళీ నన్ను గెలిపిస్తాడా? ఈ సన్నాసులంతా కలిపి గన్నవరంలో మళ్ళీ నన్ను గెలిపిస్తారని మాట్లాడతారా? ఇదంతా కులతత్వవాదులు పిచ్చకి మాట్లాడడం తప్పితే ఏం లేదు. చూద్దాంగా. ఇది వంశీ చాలా క్లారిటీగా చెప్తున్నారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి, తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాము. పేదలకు చేసినటువంటి మంచి కావచ్చు, నియోజకవర్గంలో తను చేసినటువంటి అభివృద్ధి, సొంతంగా చేసినటువంటి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని కూడా వంశీ చెప్తున్నారు. వీడియో నరసింహతో అమర్ సాక్షి టీవీ గన్నవరం నుంచి.